హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఎగ్ బుర్జీ అస్సలు కాదండి. ఇది విరిగిన పాలతో చేసిన బుర్జీ అండి. చూడ్డానికి సూపర్, టేస్ట్ సూపర్, సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోగలిగే ఈ విరిగిపోయిన పాల బుర్జీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. మరి ఈ రెసిపీ చాలా చాలా బాగుందండి. ఈ రెసిపీని చపాతీలో పెట్టుకొని తింటుంటే కాజు బటర్ మసాలా తిన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు. అంత బాగుంది ఈ రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ విరిగిపోయిన పాల బుర్జీ ఎలా చేయాలో చూసేద్దాము. ఆల్రెడీ పాలు విరిగిపోయాయి. తరచుగా ఇంట్లో ఏదో ఒక రోజు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా. మరి ఆ విరిగిపోయిన పాలని మనం పారేస్తుంటాము. కానీ ఇప్పుడు ఆ విరిగిపోయిన పాలని పారవేయకుండా ఈ విధంగా టేస్టీ రెసిపీని అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలల్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా ఇక్కడ వంపేసుకొని ఆ వాటర్ని పాడేసుకుందాము. మిగిలిన ఈ పాలలో ఉన్న ఆ థిక్నెస్ పోర్షన్ని మనము సపరేట్ చేసుకుందామండి. మరి వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మరి ఈ పాలలో ఉన్న ఈ ముద్ద అయితే ఇంత ఉందండి. ఈ ముద్దనంతా కూడా మనం సపరేట్ చేసి పెట్టుకుందాము. విరిగిపోయిన పాలల్లో నుండి వచ్చిన ఈ ముద్దని మనము స్టెయినర్లోనే పెట్టేద్దాము. ఇంకా ఏమైనా వాటర్ కంటెంట్ ఏమైనా ఇందులో ఉంటే అది కిందికి దిగిపోతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ఒక పూర్తి టమాటోని వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఇదంతా కూడా ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి విరిగిపోయిన పాలల నుంచి తీసిన ఆ ముద్దని మనము ఈ టమాటోలోకి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ముద్దకి మసాలా అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఆఖరిలో గార్నిషింగ్ కోసము తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన పాల బుర్జీ రెడీ అయిపోయిందండి. మరి మనము విరిగిపోయిన పాలతో రెగ్యులర్గా చేసుకునే కోవా కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఇవే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా విరిగిపోయిన పాలతో బుర్జీని చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, ఎగ్ ప్లేస్లో మనము మరి విరిగిపోయిన పాల ముద్దని వాడుతున్నాము అంతే. చాలా టేస్టీ అయిన రెసిపీ అండి అది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం ఒకసారి చూడండి. ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత టేస్టీ రెసిపీని అయితే చేసి చూపించాను మీకు. మరి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.